ఫ్రెండ్స్ ఈరోజైతే మీకోసం ఒక కొత్త వీడియో ఎడిటింగ్ అయితే చేశాను నేను. నేను స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తున్నాను కదా! నేను ఇదే వీడియో చేశాను. కాకపోతే ఏందంటే నాకు ఈ వీడియో ముందు చాలా రోజుల ముందు కొంచెం ట్రెండ్ అవుతుంది. 'సామాన్' ఏదో బాగుంది డైలాగ్ ఉంటది. మీరు చూడండి. చూసి నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. ఇప్పుడైతే డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్ అందరికి నా నమస్కారం. ఓకే. నాకెందుకు కొడతారులే లైకులు? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డెమో వీడియో చూసేసారు కదా! నేను కొంచెం కాపీరైట్ వల్ల నేను కొంచెం మ్యూట్‌లో పెట్టాను. మీకు వీలుంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో నేను అప్‌లోడ్ చేశాను. మీకు వీలుంటే చూసి వచ్చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ఇచ్చాను కదా! మన టెలిగ్రామ్ కూడా ఒక లింక్ ఉంటుంది. కొంచెం జాయిన్ అయితే అయిపోండి ప్లీజ్. కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. ఓకేనా? అలాగే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తోళ్ళు వస్తే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేశానంటే నేను డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రయారిటీ ఇస్తాను. దాన్నైతే ఓపెన్ చేసుకొని నేను ఓపెన్ చేస్తాను. 1 మినిట్. నేనైతే ఓపెన్ చేశాను. మీరైతే ఓపెన్ చేసుకోండి. మీకు ఓపెన్ చేస్తే ఇలా వస్తది. నేను ఈరోజు మీకు ఫాంట్ గురించి మొత్తం డీటెయిల్ చెప్తాను. ఓకేనా? మీకు కొంచెం అర్థం కావట్లేదు అని కూడా నేను చెప్తాను. ఒక్క నిమిషం ఇట్లనే ఉండండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నాకు కొంచెం ఇది ఉంది. కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం ఈ గొంతు కొంచెం పెయిన్ అనిపిస్తుంది అంతే. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? కొంచెం హెల్త్ ప్రాబ్లమ్. ఓకే. కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు శాంపుల్‌గా నేను ఒక టెక్స్ట్ పెడతాను. గోపాల్ ఏదో క్రియేషన్ ఎడిట్స్. ఓకే. ఇది కొంచెం జూమ్ చేసుకుంటాను నేను. మీకు కొంచెం కనబడడానికి. పెడదాం. ఇప్పుడు ఇట్లా ఉంది కదా! నేను డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఇస్తాను. కొంచెం ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని మీరు. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళండి. ఇక్కడ పైన ఇట్లా క్లిక్ చేస్తే వ్యూస్ ఆల్ ఫాంట్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పైన ఇక్కడ 3 లైన్స్ కనబడుతున్నాయి కదా! దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉందా? ఇక్కడ నుంచి వెళ్ళండి. ఇక్కడ మేము మీరు ఏ రీసెంట్ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకున్నారో చూసుకోండి. లేకపోతే ఇక్కడ రీసెంట్ అని ఉందా? ఇక్కడ నుంచి మీకు చూసుకోండి. మెయిల్ వద్దు. లేకపోతే ఫోన్‌ది పెడదాం. లేకపోతే డౌన్లోడ్ ఇట్లా పెట్టుకొని మీకు ఇక్కడ చూపిస్తది. డౌన్లోడ్ అయితే ఇక్కడ పక్క చూపిస్తది. ఓకేనా? నేను 100% చెప్తున్నాను. పైన చూపిస్తది. అర్థమైందా? ఇక్కడ నాకు లేదు ఏంది నేను కోర్స్ ఉన్నాయన్ని. ఇప్పుడు ఒక్క నిమిషం చూద్దాం. ఏదైనా ఉందేమో మళ్ళీ. ఇక్కడ ఉంటాయి కనబడుతుందా? ఇవన్నీ నావి ఫాంట్స్. ఇవి 4 ఉన్నాయి కదా! ఇవన్నీ ఫాంట్స్. ఇప్పుడు క్లిక్ చేసా. క్లిక్ చేస్తే అది కిందికి వచ్చేసింది. 1 మినిట్. అది కొంచెం నెట్ ప్రాబ్లమ్. సారీ. కొంచెం అర్థం చేసుకోండి. రావట్లేదు. నాది నెట్ ప్రాబ్లమ్ ఉంది. చూసుకోండి మీదైతే వస్తది డెఫినిట్‌గా. శాంపుల్‌గా ఏ ఫాంట్ వద్దులే. ఇది బెటర్‌గా అనిపిస్తలేదు. కొంచెం వేరే పెడదాం. ఇదైతే ఓకేనా? చూస్తుర్రు కదా! ఇట్లయితే ఫాంట్ వస్తది. కొంచెం అర్థం చేసుకోండి. ఇట్లయితే కొంచెం నేను చెప్తాను మీకు ఫాంట్ యాడ్ చేసుకోనికి రాకపోతే అందుకే చెప్తున్నాను. ఓకేనా? ఇట్లయితే ఫాంట్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? మీకు తెలియకపోతే ఇట్లయితే యాడ్ చేసుకోండి. మీకు చాలా ఈజీగానే ఉంటుంది. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్నైతే కొంచెం డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఫోటోస్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసి మీకు బాగా సెట్ అయింది అనుకున్నాను. మీకు నచ్చుతుంది అనుకున్నాను నేను. ఓకేనా? ఇక్కడ నుంచి ఫోటోస్ అయితే రివ్యూస్ పెట్టుకొని కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీడియా ఇక్కడ నుంచి నేను ఫోటోస్ చూపిస్తాను. ఓకేనా? 1 మినిట్. ఇట్లయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక 3 చూపిస్తాను. మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతది. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీడియా వెళ్ళండి. ఇక్కడ నుంచి ఫోటోస్. ఓకే. ఇక్కడ 2 చూపించాను కదా! ఇక్కడ నుంచి మొత్తం అయితే యాడ్ చేసుకోండి మీరు. కొంచెం టైం తీసుకొని ఓకేనా? కొంచెం ఫోటోస్ కొంచెం లుకింగ్‌గా మంచిగా స్టాండర్డ్‌గా అయితేనే బెటర్ అనిపిస్తది అనుకున్నాను. ఎందుకంటే డైలాగ్ చాలా ట్రెండ్ ఉంది. అందుకే చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఒక ఫోటో ఉంటది. ఇక్కడ ఏం చేయకండి. మీరు ఏం చేసినా మళ్ళీ అది వెళ్ళిపోతది. ఇక్కడ ఓన్లీ కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీరు ఒక ఫోటో పెట్టండి. మంచిగా కొంచెం స్ట్రెయిట్‌గా ఉంటది కదా! అలాంటి ఫోటో పెట్టండి. ఎందుకంటే మొత్తం ఇట్లా వస్తది కదా! అందుకే చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ నుంచి మళ్ళీ లిరికర్ ఉంటది. ఇక్కడ కూడా కొంచెం ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఫాంట్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ ఫోటోస్ ఉంటది. ఇక్కడ కొన్ని ఉంటాయి. ఒక 6, 7 ఫోటోస్ ఏమో ఉన్నాయి. 7 కూడా ఫోటోస్ యాడ్ చేసుకోండి. కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీడియా 1 మినిట్. నేను ఇదే ఫోటోస్ చూపిస్తాను. ఏమనుకోవద్దు. ఓకేనా? ఫోటోస్ అంత ఏం లేవు. ఓకే. కొంచెం అర్థం చేసుకోండి. కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీడియా. నేను అందుకే ఈ ఫోటోస్ యాడ్ చేసినాను మీకు అర్థం కావడం కోసం. ఓకేనా? ఇటైతే కొంచెం ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీకు అర్థమైంది అనుకున్నా. మీకు అర్థమైతే అంతే చాలు. మీకు వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయినాక పైన సెట్ అయిపోయినాక క్లిక్ చేసి మీకు నచ్చిన పనులు ఎక్కువ చేసుకొని ఇంకొకటితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.